హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్గా ఎదురు చూస్తున్న రోజు అయితే వచ్చేసింది. అదేంటా అనుకుంటున్నారా? అదేనండి, మా పుట్టింటికి వెళ్తున్నాను. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఫైనల్లీ ఈరోజు అయితే బయలుదేరుతున్నాము. ఈరోజే బయలుదేరడానికి రీజన్ కూడా ఉందన్నమాట. అమ్మ వాళ్ళది మ్యారేజ్ డే ఉంది మే 17న. సో అందుకే మేము ఒక 2 రోజులు ముందుగానే వెళ్దామని, ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ డేకే అన్నీ రెడీ అయితే చేసుకున్నాను. ఇల్లంతా సర్దేశాను. ఇంకా సాయంత్రం పూట అంట్లయితే తోమేసుకుంటున్నాను. ఇవన్నీ తోమేసి ఇల్లంతా సర్దేసి నైట్ బయలుదేరి వెళ్ళిపోదామని చెప్పేసి మా ప్లాన్ అనమాట. ఇంకా సడన్గా మొత్తం రెడీ చేసుకున్న టైంకి అయితే పెద్ద ట్విస్ట్ అయితే వచ్చేసింది. అదేంటనేది చెప్తాను. ఇంకెక్కడైతే మార్నింగ్ నుంచి అంట్లయితే ఏం తోమలేదండి. టీ పెట్టిన గిన్నెల దగ్గర నుంచి వంట చేసినవి, దానికి అంటే మనకి ప్లేట్లు అవి అవుతాయి కదా, అక్కడి నుంచి ప్రతిదీ ఉందన్నమాట. సో అవన్నీ ఇంకా నేను వేసుకొని కూర్చొని తోముతా ఉంటే మా ఆయన యథావిధిగా వచ్చి అయితే వాష్ చేశారు. ఇంకోటి నాగి అంట సరిగ్గా రుద్ది కడగట్లేదంటే ఎవరు కామెంట్ పెట్టారు. ఆయన ఆ మాత్రం చేయడమే చాలా హ్యాపీ అండి నాకు. మోస్ట్లీ నేను తీసే అంట్లన్నీ వండేటప్పుడు లేదా తినేటప్పుడు కడిగేసే పెడతానమాట. ఎందుకంటే సోప్ లేయర్ అలా ఉంటుందేమో అని చెప్పేసి నేను ఆ విషయం చెప్పాను. నిన్నే చూసాను కామెంట్. సో సరే అలాగే రుద్ది కడుగుతానులే ఈసారి అంటే, నేను తోమడం వెంటనే అయితే అలా రుద్ది కడగరంట. కొంచెం లేట్ అయ్యి గ్యాప్ ఉంది అని అంటే అప్పుడు రుద్ది కడుగుతారంట. సో మా ఆయన చెప్పిన రీజన్ అదనమాట. మొత్తానికి ఆ మాత్రమే హెల్ప్ చేశాడు. నేను ఇంకా ఇది చేశాను ఇంకో ఆ మాత్రం కూడా చేయాలని ఇంట్రెస్ట్ రాదనమాట. వాళ్ళు ఎలా చేసినా కూడా ఎంకరేజ్ చేస్తే చేస్తారని నా ఉద్దేశం. ఇంకెక్కడైతే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఇంకా నేను, ఖదీరు, మా తమ్ముడు కూడా వచ్చాడు నేను లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు. ఇంకా నాగి అయితే నన్ను, లక్కీని, ప్రిన్సీని అక్కడ దింపేసి ఆయన రిటర్న్ వచ్చేస్తారనమాట. ఎందుకంటే మాది మార్బుల్ వర్క్ను టైల్స్ది సీలింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఇంకా సీలింగ్ కంప్లీట్ వస్తుంది అనమాట. ఆయనకు కావాల్సినట్టుగా వాళ్ళు ఆ డిజైన్లు కట్ చేస్తారా లేదా, ఎక్కడ పెడతారు, లైట్లు, మనకి లైటింగ్ ఇంపార్టెంట్ కదా, అందుకే సీలింగ్లోనే కొంచెం వామ్ లైటింగ్ అండ్ వైట్గా వచ్చేలాగైతే పెట్టించుకుందాం అని చెప్పేసి ప్లాన్ అనమాట అయింది. సో అవన్నీ దగ్గరుండి చూసుకుంటేనే చేయించుకోగలుగుతాడు. అందుకే మమ్మల్ని దింపేసి ఆయన అయితే రిటర్న్ వస్తారనమాట. 1 రోజు 2 రోజులు ఉంటారు. అంటే మా అమ్మ వాళ్ళది మ్యారేజ్ డే దాకా ఉంటారు. ఆ రోజు నైటే బయలుదేరి ఇక్కడికి అయితే వస్తారనమాట. ఇంకా మేమైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాము. ఇంకా అప్పుడప్పుడుకి జరిగిన చిన్న చిన్న సంఘటనలు ఉంటాయి కదా, అవన్నీ డిస్కషన్ చేసుకుంటూ ఫన్నీగా నేను, మా తమ్ముడు, మా ఆయన అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. మా తమ్ముడు అంటున్నాడు, అమ్మో ఎన్ని రోజులకి నువ్వు ఒక్కదానివి వెళ్తున్నావక్క, వెళ్ళిపోక్క, ఉండు, ఓ 4 రోజులు ఉండక్క అని చెప్పేసి మా తమ్ముడు అంటున్నాడు. ఇప్పుడన్నా బావతో స్పెండ్ చేయొచ్చు అంటే. నాగిది మా తమ్ముడిది బాండింగ్ చాలా బాగుంటుందండి. ఒక బావబామర్దులు కన్నా కూడా బ్రదర్స్ లాగా ఎక్కువగా ఉంటారు. బ్రదర్స్ కూడా కదా, ఫ్రెండ్స్. బ్రదర్స్ అన్నీ షేర్ చేసుకోరు కదా, ఫ్రెండ్స్ అన్నీ షేర్ చేసుకుంటారు, బాగుంటారనమాట. సో అలా వాడైతే మాకు విముక్తి కలిగించక్క, నువ్వు వెళ్ళిపోక్క అని చెప్తున్నాడు అనమాట. మా తమ్ముడు కూడా జాన్పాడికి వెళ్తున్నారనమాట. వాళ్ళ ఫ్యామిలీ అంతా, అంటే వాళ్ళ అమ్మమ్మల తరపు నుంచి. సో వాడు కూడా ఒక 4 రోజులు అయితే ఉండడు. ఈలోపు ఈయన తిరిగేస్తే వచ్చేస్తారనమాట. వచ్చాక ఆయన, మా తమ్ముడు, ఖదీరు, వీళ్ళు ముగ్గురు అయితే ఉంటారనమాట. ఇంకా ప్రిన్సమ్మ కూడా ఒకవేళ నేను అక్కడ ఉండను అంటే, అమ్మ వాళ్ళ దగ్గర నాతో పాటు ఉండను, తిరిగి వచ్చేస్తాను అని అంటే వాళ్ళతో పాటు వచ్చేసిద్ది, లేదంటే నా దగ్గరే ఉండిద్ది. కానీ ముగ్గురికి అయితే లగేజ్ ఫుల్గానే ప్యాక్ చేస్తున్నాను. ఒక 1 వీక్ 10 డేస్ వరకు సరిపడా అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. మొన్న మీషోలో 120కో 130కో నల్ల పూసలు తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ. చిన్న పూసలు వచ్చాయి, రెడ్, వైట్. ఇప్పుడు దిష్టి పూసలు వస్తున్నాయి కదా, అవి అలా. ఇప్పుడు నేను మెల్లో వేసుకుంది విడిగా 120. సో ఇవి చాలా బాగున్నాయండి, క్వాలిటీ బాగున్నాయి. ఇలా కాంబో వస్తే తీసుకున్నాను అనమాట. ఇంకా అవి చూపిస్తున్నాను. మా వారు తీసి చూపించవే, ఓపెన్ చేసి చూపించే, ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు కదా అని చెప్పేసి అని అన్నారనమాట. ఇంకా ఓపెన్ చేసి అయితే చూపించాను. ఇదిగోండి, చాలా బాగున్నాయండి. అంటే ఈచ్ వచ్చేసి రఫ్గా 30 రూపీస్ పడింది అనుకోండి. ఆ 30 రూపీస్కి అల్లడము, ఆ క్వాలిటీ, ఫినిషింగ్ అంత రాదు కదా. 30 రూపీస్కి ఏమొస్తున్నాయి ఈ రోజుల్లో, నాకైతే మంచిగా అనిపించినాయి. ఇంకోటి ముందు వీడియోస్లో కూడా యూజ్ అవుతాయిలే, ఒక 4 ఉంటే బాగుంటుందిలే అని చెప్పి అయితే తీసుకున్నాను అనమాట 130 రూపీస్కి అయితే. ఇంకా అలా మా పిల్లల బట్టలు, నా బట్టలు అయితే మొత్తం కలిపేసి ప్యాక్ చేసి సర్ది పెట్టేశాను బ్యాగ్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఊరైతే బయలుదేరే సమయం అయితే ఆసన్నం అయిపోయింది. ఇదిగో కష్టపడి పిల్లంతా సర్దుకుంటుంది. అయ్యో, సో అను, నేను, ప్రిన్సీ, లక్కీ గాడు, బాబాయ్ గారు కూడా మేము వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తాము. ఎందుకంటే ఇంటి దగ్గర మనకి ఆ వర్క్ ఉంది కాబట్టి, మీకు తెలుసు కదా. సో అను వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి బట్టలు తీసుకుంటున్నావు కదా,
బట్టలు తీసుకుంటుంది. బట్టలు తీసుకొని బయలుదేరుతాం అనమాట. సో ఇంతకుముందు చూసారు కదా, బ్యాగ్ అంతా సర్దాము. ఈరోజు బయలుదేరుతున్నాం. ఈరోజు ఇంకోటి స్పెషల్ ఏంటి అంటే ఊరు వెళ్ళేలోపు వీళ్ళింట్లో ఒక ఫోన్ తీసుకోవాలి అంట. సో కొత్తగా మోడల్ ఒకటి వచ్చిందనమాట, లేటెస్ట్ వర్షన్. అది రెడ్మీ 12 13 Pro ప్లస్ 13 Proనో ఏదో ఉంది. నోట్ 13 గుర్తుపెట్టుకున్నావులే. సో అది వెళ్ళేటప్పుడు ఆ ఫోన్ వీళ్ళకి ఇప్పించేసి బయలుదేరాలన్నమాట. ఎందుకంటే మనకు కూడా విజయవాడలో పని ఉంది. ఒకేసారి ఆ పని ఈ పని అన్ని పనులు అవుతాయి. నువ్వు బట్టలు కూడా తీసుకోవాలని అంటాను కదా, ఇలా బట్టలు కూడా తీసుకొని ఫోన్ కూడా తీసుకొని ఇక వచ్చిన దాన్ని బట్టి ఇక బయలుదేరి ఇంక వెళ్ళిపోవటమే. ఈ టైంకి వెళ్ళాలి ఆ టైంకి వెళ్ళాలని లేదు, ఏ టైం కంటే ఆ టైంకి ఇంక బయలుదేరి వెళ్ళిపోవటమే. సో వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఉంటామా తిరిగి వచ్చేస్తామా అన్నది అది తర్వాత విషయం. మ్యాక్సిమం వచ్చేస్తాము. ఈ పనులు ఈరోజు కూడా రాలేదన్నమాట. మామూలుగా అయితే ఈరోజు పనులు రావాలి. ఈ పనులు రాకపోవడం వల్ల ఏమైంది అంటే మనం అక్కడ ఉంటామా ఉండమా అన్నది వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు వచ్చేసారు ఇంకో పనులు బయలుదేరి నేను వచ్చేస్తాను. ఎంతసేపు 3-4 గంటల్లో వచ్చేస్తాను. సో అది ఇంకా వాళ్ళు రాగానే మనం కూడా బయలుదేరి వచ్చేస్తాం. ఒకరోజు అలా ఉంటాలండి. ఒకవేళ సీలింగ్ పనులు రాకపోయినా సిమెంట్ పనులు ఉన్నారు కాబట్టి 1-2 రోజులు అలా ఏమోలేండి. వెళ్ళిన తర్వాత చూద్దాం ఎన్ని రోజులు ఇది ఏంటి అన్నది. సరేనా? షాపింగ్కి వెళ్ళేసి వచ్చి అన్న దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని వస్తాను. ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడో చెప్పించాను. కార్ అయితే రెడీగానే ఉంది. మళ్ళీ చాలా రోజులు అయిందిగా చెప్పి కూడా 1-10 రోజులు ఏమి అయిపోతుంది. వెళ్ళి కార్ కూడా తీసుకొని వస్తాను. ఇడిచిన బట్టలు ఉంటే బాస్కెట్లో వేయాల్సిన, అంటే కొంచెం పొడిగా ఉన్నాయి అయితే బాస్కెట్లో వేసి పెట్టేశాను. ఇంకా కొంచెం తడిగా ఉన్నాయి కానివ్వండి, ఒళ్ళు తుడుచుకున్న కండువాలు కానివ్వండి, అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసేస్తాను అనమాట. అవి కూడా ఆరేసాను. అంట్లు కూడా ఉంటే అవన్నీ సర్దేస్తున్నాను. ఇల్లంతా నీట్గా పెట్టుకొని వెళ్ళాం అనుకోండి, ఊరి నుంచి రాగానే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ రోజు మొత్తం సర్ది పెట్టానా. ఆ రోజు వెళ్ళే రోజు మూమెంట్ వచ్చేసరికి అన్న ఒక 2 గంటల పని ఉంది, పలానా ఊరికి వెళ్ళి రావాలి, వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. ఒక 2 అవర్సే కదా, సరే వెయిట్ చేద్దాంలే అని చెప్పేసి ఆగాము. కానీ అన్నకి వెళ్ళిన పని ఒక 4 అవర్స్ దాకా పట్టిందనమాట. అందుకే ఇంకా ఆ రోజైతే క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ డేకి అయితే వెళ్ళామన్నమాట. సో అది అందుకే రీజన్. ఇంకా వాళ్ళ అవసరము, వాళ్ళు ఇవ్వడమే మనకి ఎక్కువ. అలాంటిది మనం వాళ్ళ పనులు ఆపుకొని మరి ఇవ్వమనడం కరెక్ట్ కాదు కదా. అందుకనే ఆ అన్న పని అయిపోయిన తర్వాత మనకి కార్ ఇచ్చిన తర్వాత, కార్ గురించి చెప్తున్నాను. ఒక్కోసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ నేను ఆ పాయింట్ నేను మైండ్లో అనుకుంటాను కదా, మీతో చెప్పేశాను అన్న ఉద్దేశంతోనే ఉంటున్నాను నేను. నెక్స్ట్ థింగ్ ఏమొచ్చింది అది మాట్లాడేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన తర్వాత చూసుకుంటే అరే ఏంటి అసలు నేను దేని గురించి మాట్లాడానో క్లియర్గా లేదే అని చెప్పేసి అనిపించింది ఒక 2-3 వీడియోస్లో. మరి ఎవరు కూడా దానికి కామెంట్ పెట్టలేదు, మేబీ అర్థం చేసుకున్నారేమో అనిపించింది. సో అదనమాట. కార్ అయితే అన్న తీసుకెళ్ళిపోయారు. సో ఆ రోజు వెళ్ళడానికి అవ్వలేదు. ఎంత హడావిడిగా ఎంత కంగారుగా అన్నీ సర్దుకున్నానో ఆ రోజుకైతే అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ డేకి ఎట్లా అయిపోయింది, మళ్ళీ అన్నీ తిన్నవన్నీ తోముకొని వండుకొని తిని మళ్ళీ ఇళ్ళని ఊడ్చుకొని బెడ్షీట్లు అవేం మార్చలేదు. కానీ ఇంకా మళ్ళీ ఆ పనులన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుంచే చేసుకున్నట్టుగా అనిపించింది. కాకపోతే నాకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఈరోజు వాష్ చేసిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ ఆరాయి చక్కగా. అవన్నీ మడతలు పెట్టలేదండి, అలాగే పెట్టేసి వచ్చాను. సో అది ఆరడానికన్నా కొంచెం టైం దొరికింది. మామూలుగా అయితే అవన్నీ స్టాండ్ మీద ఆరేసి ఇంట్లో పెట్టేదాన్ని. స్టాండ్ మా దగ్గర డ్రై చేసుకునే స్టాండ్ ఉంది కదా, సో ఫ్లిప్కార్ట్లో తీసుకుంది, దాంట్లో అయితే వేసేదాన్ని అనమాట. ఇంకా మామిడికాయలు తీసుకొచ్చారు కదా అని ఆగి అవైతే కట్ చేసి ఇస్తున్నారు. మామిడికాయలు ఎప్పుడైనా మీరు తినేటప్పుడు మామిడికాయలు కానీ ద్రాక్షలు కానీ నీళ్ళలో కాసేపు నానబెట్టండి. ఒక 20 మినిట్స్ దాకా నానాయి అనుకోండి, అందులోనే వేడంతా పోయింది. ద్రాక్షలేమో దానిపైన కొట్టిన ఫెర్టిలైజర్స్ మొత్తం వాటర్లో వెళ్ళిపోతాయి అనమాట. సో మంచిది, అలా అయితే చేస్తేనండి. ఏ ఫ్రూట్స్ అయినా కొద్దిసేపు ఉప్పు నీళ్ళలో నానేసుకోవడం మంచిదన్నమాట. సో నా సజెషన్ ఇది. తెలిసే ఉంటుంది చాలామందికి, చాలా వీడియోస్లలో వస్తూనే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానివ్వండి, షార్ట్ వీడియోస్లో కానివ్వండి, రండి చెప్తానే ఉన్నారు. సో నేను కూడా ఈ మామిడికాయ వేడి తగ్గడం కోసం నీళ్ళలో వేసుకొని తినడం అనేది ఒక 2-3 ఇయర్స్గా నేను అలాగే తింటున్నాను. ఇది ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవుతారని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మామిడికాయలు ఇప్పుడు బాగానే తింటాము. ఒక 4 వర్షాలు పడ్డాయంటే ఇంకా వేడి అంతా బయటకు కొట్టేసిద్ది, అందుకని చెప్తున్నాను అనమాట. ఇంక ఇది బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాను పొద్దున్నే లేచిన తర్వాత. మామూలుగా అయితే అన్న కారు ఇచ్చుంటే రెడీ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళం ఆ రోజు నైట్. ఇంకా ఇవ్వలేదు కాబట్టి మార్నింగ్ అనమాట ఇది. ఈ పనులు చేసిన తర్వాత 11 o'clockకి అలా కద్దెన్ని తీసుకొని మా ఆయన ఫోన్ ఇప్పించడానికి వెళ్ళారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇప్పటివరకు ఏ వస్తువు తీసుకోలేదు కదా, సివిల్ స్కోర్ అసలు లేదు కదా, ఇస్తారో లేదో అన్న ఉద్దేశంతో ఉండి ఇదే ఫస్ట్ ఈఎంఐలో ఫోన్ తీసుకోవడం అక్క వాళ్ళు. సో వచ్చిద్దో రాదో అన్న ఉద్దేశంతో వెళ్ళారు. ఫైనల్లీ
ఫోన్ అయితే వచ్చింది, ఫోన్ తీసుకున్నారు. ఇంకా కదీర్కి కూడా స్టడీస్కి యూజ్ అవుతుంది. అండ్ ఇంట్లో కూడా ఒక స్మార్ట్ ఫోన్ అంటూ ఉండాలి కదా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి వీడియో కాల్స్ చేసుకోవాలన్నా. ఈ రోజుల్లో ఫోన్పేలు అవి లేకుండా ఏవీ లేవు, ఇంకా చాలా ఉన్నాయి కదా. సో అందుకే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకున్నారనమాట. భలే హ్యాపీగా ఉన్నారు వాళ్ళైతే. వాళ్ళ సంతోషాన్ని చూసి నాకు కూడా భలే హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్లీ ఒక ఫోన్ అయితే తీసుకున్నారు. మా ఆయనే నాకు ఈ పనుల్లో హెల్ప్ చేసిన తర్వాతే వెళ్ళారనమాట. అంటే పొద్దున్నే షాపులు తెరవరు కదా, సో 11 కల్లా బయలుదేరి వెళ్దామని చెప్పేసి ఈలోపు అన్ని ప్రూఫ్లు, జిరాక్స్ కాపీలు అన్నీ అయితే తీసుకొని రమ్మని చెప్పేసి ఏమేమి కావాలో అయితే చెప్పారనమాట. వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు. నేనేమో వంట చేయడానికి, వంట పని చూసుకోవడానికి నేను వంటగదిలోకి వెళ్ళాను. మా వారేమో నేను బెడ్షీట్లను మడత పెట్టానుగా, నేను చిమ్ముతానులే, నువ్వు వెళ్ళి ఆ పని చేసుకోపా అని చెప్పేసి అన్నారు. ఇంకా నేనైతే ఆ పని చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఎస్పెషల్లీ నాకేంటో అసలు ఒక చాలా డేస్ అయిపోయింది, ఏదో మిస్ అవుతున్నాను, వెళ్ళిపోతున్నాను, నాకు ఎక్కడో మంచి రిలాక్సేషన్ టైం దొరికిద్ది, హాయిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అన్న ఇది వచ్చేస్తుంది అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాను మా అమ్మోళ్ళ ఇంటికి, ఇంత స్ట్రెస్ ఉండదు అని చెప్పేసి ఒక భరోసా, ధైర్యం అయితే వచ్చేస్తుంది అనమాట. ఏమో ఇక్కడ ఉన్నంతసేపు ఈ పండ్లు, లక్కీగాడి ఏడుపు, లక్కీని చూసుకోవడము, ఇంటి పనులు ఆలోచించడము, వీడియోలు ఎడిటింగ్, టయానికి వండలేకపోవడము, తినలేకపోవడం, ఇట్లాంటివి చాలా ఫేస్ చేస్తున్నానండి. సో వీడియోస్కి వ్యూస్ తగ్గడము, ఇవి కూడా కొంచెం ఎంత ఏది రీజన్ అనేది తెలిసినా కూడా కొంచెం తీసుకోలేం కదా. ఇంకో కొంతమంది ఏం పెట్టారంటే, అక్క వ్యూస్ తక్కువ వస్తున్నాయి అంటున్నారు, కొలాబరేషన్ వల్ల చాలామంది చేస్తున్నారు కదా అని. అంటే చాలామంది చేసినా కూడా వాళ్ళ ప్రీవియస్ వ్యూస్ కన్నా అవి తక్కువగానే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు అంతకుముందు పెట్టిన లింక్స్ అన్నీ తీసేస్తే అది వెళ్ళిద్ది. నేను అవి ఏమీ తీయట్లేదనమాట. సో ఆ లింక్స్ అన్నీ అలా ఉన్నాయి ఛానల్లో ఎక్కువగా. ఇంక్లూడెడ్ పెయిడ్ ప్రమోషన్ అని చెప్పేసి మనం లేబుల్ పెట్టాము అని అంటే ఖచ్చితంగా డౌన్ అయిపోయిద్ది. సో ఆ రీజన్ అయితే నాకు తెలుసు. సో తొందరలోనే ఇలాంటి ఏమీ చేయకుండా మా వ్లాగ్స్ మేము చేసుకుంటూ హ్యాపీగా ఉంటామని అయితే నమ్ముతున్నాను. దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదిగో ఫోన్ కొనడానికి అయితే బయలుదేరాం. వదినా రెడీయా? తాళిస్తున్నారా? పద. సరే, ఇంకా బయలుదేరుతున్నా. ఓకేనా? అన్నింకి ఇల్లు సర్దుకుంటూ ఉంటుంది. నేను చేసినంత వరకు నేను చేసే ఒకరోటలు అయ్యి మిగతా ఏం నన్ను చూసుకుంటుంది. బయలుదేరాం. ఏందో ఈ చోట్లు. వాళ్ళు అలా వెళ్ళగానే నేను మ్యాట్స్ అవన్నీ ఉంటే కూడా ఫస్ట్ నీళ్ళలో ఈ మాటలన్నీ నానబెట్టేశాను, తర్వాత వాషింగ్ మిషన్లో అయితే వేసాను. ఇదండి వాళ్ళ వీడియో. ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.